అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ ఛానల్ కి స్వాగతం. మీ వాణి కృష్ణ. ఈరోజు శ్రీ సోమేశ్వరనాథ్ మహాదేవ్ గుడి గురించి వీడియో చేస్తున్నాను. ఈ గుడి గురించి విశేషాలను మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ ఆలయం ప్రయాగరాజ్ నైనిలో గంగా నది ఒడ్డున ఉంది. అరేల్ ఘాట్ దగ్గరలో ఉంది. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము కూడా అప్పుడప్పుడు వెళుతూ ఉంటాం. సోమేశ్వరనాథ్ ఆలయం మహిమ పౌరాణిక కాలం నుండి చెప్పబడింది. సోమేశ్వరనాథ్ ఆలయం స్థాపన కోసం శివుడు స్వయంగా చంద్రుణ్ణి కోరాడని శివపురాణంలో ఉంది. శివుడు ఆదేశం మేరకు చంద్రుడు సోమేశ్వరనాథ్ ఆలయాన్ని స్థాపించాడు. ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. 5-6 ఉపాలయాలు ఉన్నాయి. ఒకటి శివాలయం, ఉపాలయం, దానికి ఎదురుగా ఇంకో శివాలయం, ఉపాలయం ఉంది. శివాలయం పక్కనే పెద్ద హనుమాన్ మూర్తి ఉంది. సింధూరం పూసారు. కిందకు వస్తే పక్కనే ఒక చిన్న హనుమాన్ మూర్తి ఆలయం ఉంది. దానికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు పక్కనే చిన్న శివలింగం ఉంటుంది. దానిపైన పెద్ద గంటలు ఉంటాయి. ఒక గంటతోటే చాలా గంటలు ఉంటాయి. మాకు లెఫ్ట్ సైడ్కి వెళితే మళ్ళీ చిన్న కాలభైరవుడు ఆలయం ఉంటుంది. కాలభైరవుడు అంటే క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రపాలకుడు ఆలయానికి ఎదురుగా లక్ష్మీ గణపతి ఆలయం ఉంది. దాని పక్కనే సీతారామ లక్ష్మణ స్వామి ఆలయం ఉంది. ఈ ఉపాలయాలన్నీ ఈ సోమేశ్వరనాథ్ ఆవరణలోనే ఉన్నాయి. మధ్యన మాత్రం సోమేశ్వరనాథ్ మహాదేవ్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అమృత వర్షాలు కురుస్తాయని కూడా నమ్ముతారు. దీనితో పాటు ఆలయంపై ప్రతిష్ఠించిన త్రిశూలం దిశ కూడా చంద్రుని గమనంతో మారుతుంది. శంకరుడిని పూజించడం ద్వారా చంద్రుడు తన క్షయవ్యాధి నుండి విముక్తి పొందాడని చెబుతారు పురాణాల్లోను. సృష్టి ఏర్పడిన తర్వాత మొదటి రాజు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతికి అనేక మంది కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె సతీదేవి మనకు తెలుసు. కుమారులు కూడా ఉన్నారు. 27 మంది కుమార్తెలు చంద్రుడికి ఇచ్చి 27 మంది కుమార్తెల్ని వివాహం జరిపించారు. ఈ చంద్రుడు రోహిణి దేవితో మాత్రమే ప్రేమగా సఖ్యతగా ఉంటాడు. మిగతా 26 మంది భార్యలతో ప్రేమతోటి ఉండడు, సఖ్యతతోటి కూడా ఉండడు. వాళ్ళకి చాలా దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖాన్ని తండ్రి అయిన దక్షుడితోటి పంచుకుంటారు. దక్షుడికి కోపం వచ్చి చంద్రుని సభకు పిలిపించి మొత్తం 27 మంది భార్యలని సమానంగా చూడాలని ఆదేశిస్తాడు. అయినా చంద్రుడు తన మాట వినకపోవడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుని శపిస్తాడు. దీనికి కారణంగా చంద్రుడు వికారంగా మారి క్షయవ్యాధితో బాధపడతాడు. రోజు రోజుకి శాపగ్రస్తుడైన చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు. తల్లి అనసూయ, తండ్రి అత్రి మహాముని చంద్రభగవాను శాప విముక్తి కోసం ప్రార్థిస్తారు. చంద్రుడు మరియు ఇతర దేవతలు బ్రహ్మదేవుని దర్శించిన శాపాన్ని గురించి వివరించి అప్పుడు బ్రహ్మదేవుడు శివుని గురించి తపస్సు చేయమని చెప్తారు. చంద్రుడు ప్రభాసుల మందిరాన్ని దర్శించి అక్కడ కూర్చుని మహామృత్యుంజయ జపంతో శివుని పూజిస్తాడు. చంద్రుడు కొన్ని 100 కోట్ల సార్లు మహామృత్యుంజయం జపం చేస్తాడు. చంద్రుడు భక్తికి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగుతాడు. అప్పుడు శివుడు చంద్రుని అనుగ్రహిస్తాడు. చంద్రుడు చెబుతాడు, క్షయవ్యాధి నుండి విముక్తిని కలిగించమని కోరుకుంటాడు. ఈ ఆలయంలో మాఘమాళ, నెక్స్ట్ మాఘమేళ కాకుండా కుంభమేళ మరియు శివరాత్రి పండుగల సందర్భాల్లో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు. శివుణ్ణి పూజించడం ద్వారా భక్తులు కష్టాలు తొలగిపోతాయని చెప్తుంటారు. ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవడానికి ఒక స్థలం కూడా ఉంది. ఇక్కడ యాత్రికుల కోసం విశ్రాంతి కొరకు సర్కారు వారు కుంభమేళ సందర్భంగా పెద్ద హాలుని నిర్మించారండి. ఈ హాల్లో గోడల మీద పౌరాణిక చిత్రాలు నిర్మించారు. అవి ఏంటి? హోము, స్వస్తిక్, శివుడు ఆలాహలాన్ని తాగడం, నాట్యం ఆడడం, విష్ణుమూర్తి, నందీశ్వరుడు,
ఇలా కొన్ని అనేక రకాల చిత్రాలను కూడా నిర్మించాడు. హాల్ కూడా చాలా బాగుంటుంది. ఈ హాల్కి ఎదురుగా గంగా, యమున, సరస్వతిదేవి ఆలయం కూడా మహాకుంభమేళ సందర్భంగా నిర్మించారు. ఈ చంద్రుడు మరియు ఈశ్వరుడు కలిపి సోమేశ్వరనాథ్ మహాదేవ్ మందిర్గా పిలువబడుతుంది. చంద్రునితో శివుడు అనుబంధాన్ని చూపిస్తుంది. ఈ ఆలయం స్థానికుల జానపద కథలు, కుంభమేళలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయం గురించి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ కోరికలైనా కోరుకుంటే కోరికలు తీరతాయని, కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు వచ్చి కుండులోను గంగా నదిలో స్నానం చేసి ఒక నెలల పాటు సోమేశ్వరనాథుని దర్శించుకుంటారని ఇవన్నీ మన పురాణాల్లో రాసున్నాయి, జరుగుతున్నాయి కూడా. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. గోపురంలోనూ కలరు, చంద్రుడు అలా త్రిశూలం పైన, గోపురం పైన త్రిశూలం ఉండడం, ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ లాస్ట్ వీక్ లో మీకు హనుమాన్ టెంపుల్ గురించి ఒక వీడియో చేశాను. అందులో గంటల గురించి, స్వీట్స్ గురించి మీకు చెప్పాను. అవి గుళ్ళో కూడా గంటలు, స్వీట్స్ అన్ని భక్తులు సమర్పించేవి కనిపించాయి. చూడండి. జై హరహర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. మీ వాణి కృష్ణ.